గోదావరి జిల్లాల్లో వినాయక వాహనాలను చూసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. మూషిక సంహారం సాధ్యం కాక తలలు పట్టుకుంటున్నారు. ఎన్నింటిని చంపినా వాటి సంఖ్య తగ్గడం లేదని, ఎటు నుంచి వస్తున్నాయో అంతుపట్టడం లేదని మదన పడుతున్నారు. నారుమడి లగాయతో నిల్వధాన్యం వరకు ఎలుకల నష్టం అపారంగా ఉండడంతో ఏడాది పొడవునా రైతుకు నష్టాలు తప్పడం లేదు. వ్యవసాయ శాఖ ఏదో మొక్కుబడిగా ఎలుకల నివారణ కార్యక్రమాలు చేపట్టడమే గాని ఫలితం కనబడడం లేదని కర్షకులు కలత చెందుతున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలుకల బీభత్సం కూడా అధికమవుతోంది. వరుస తుపాన్లతో డెల్టాలో ఎలుకల సంతతి విపరీతంగా పెరిగిపోయి నివారింపశక్యం కాకుండా పోయాయి. గోదావరి జిల్లాలో ఏడాది పొడవునా పంటలు ఉండడం వల్ల ఎలుకల నివారణ రైతుకు కత్తిమీద సామే. ఎన్ని రకాల నివారణ చర్యలు చేపట్టినా వీటి ఆటలు అరికట్టడం మాత్రం రైతుకు సాధ్యపడటం లేదు. ఎకరాకు 4 నుంచి 6 బస్తాల వరకు దిగుబడిని పొట్టునబెట్టుకుంటున్న ఈ ఎలుకలను పట్టించేందుకు ఎకరాకు 3 నుంచి 4,000 వరకు రైతులు ఖర్చు పెడుతున్నారు. అటు దిగుబడి తగ్గి ఇటు ఖర్చులు పెరిగి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. బుట్టలుగా పడతలేదండి. బుట్టల కావడికి 300 ఇవ్వాలండి 100 బుట్టగానే. ఒక ఎకరానికి వచ్చి ఒక కొంచెం నెల ఒక 15 సెంట్లు సుమారు అలా నరికేస్తున్నాయండి. ఇంకా కానీ సుఖం కనపడలేదండి. 500 3 ఖర్చు పెట్టినా సుఖం కనపడలేదండి. లాంచ్ చేయడమో 2 500 ఖర్చు పెట్టారండి. 6 సేవలేమో 3 ఖర్చు పెట్టారండి. ఖర్చు పెట్టినా కానీ అలాగైనా ఫలితం కనపడలేదండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని 29 మండలాల పొలాలకు ఎలుకలు శాపంగా మారాయి. ఏటా జిల్లాలో సాగవుతున్న 5.5 లక్షల ఎకరాల వరి పంటపై దాడి చేస్తున్నాయి మూషికాలు. గత 2 పంట కాలాలుగా వ్యవసాయ శాఖ సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రాంతాల్లో ఎలుకలు నివారింపశక్యం కాకుండా పోయాయి. పంట ఈనిక దశలో ఉన్న తరుణంలో ఎలుకలు ఉధృతంగా మారడంతో దిగుబడుల మీద ప్రభావం చూపిస్తుందని రైతులలో ఆందోళన నెలకొంది. గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎకరానికి 2,000 3,000 అవుతాయి. బాగా నష్టపోతున్నాం కానీ ఎలకలు బాగా తగ్గుతలేదు కానీ గట్టిగా చర్యలు చేసుకుని ఎకరం పట్టిస్తే బాగుంటుందండి. ఎకరానికి 15 సెంట్లు 10 సెంట్లు అలా పోతుందండి. ఎలా పట్టిస్తే వస్తేనేమో అడిగి దొరుకుతుందని డబ్బులు అయిపోతున్నాయి కదండి. ఇప్పుడు ఎకరానికి 3 బత్తాలు 4 బత్తాలు అలా తగ్గిపోతుంది. సామూహికంగా చేపట్టాల్సిన ఎలుకల నివారణకు సర్కారు మందుల పంపిణీ చేసినా అనువైన సమయంలో పంపిణీ చేయకపోవడం వల్ల ఖర్చేగాని ఫలితం ఉండడం లేదు. పొలాలు ఖాళీగా ఉండే మే మాసంలో ఎలుకల నివారణకు మందు సరఫరా చేసి ఉంటే గట్లు బాగు చేసుకుని మందు పెట్టి ఎలుకలను కొంతైనా నివారించగలిగే వాళ్లమని రైతులు అభిప్రాయపడుతున్నారు. నార్లు పోసుకుని నాట్లు వేసుకున్నాక ఆగస్టు నెలలో మందు పంపిణీ చేయడం వల్ల వర్షాలు అధికంగా ఉండి ఎలుకల నివారణ సాధ్యం కావడం లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. మేమే పట్టించుకుంటున్నామండి. ఎలక్కి 30 రూపాయలు ఇచ్చి 50 చేత పట్టించుకుంటున్నాం. తవ్విచ్చి అయినా కంట్రోల్ అవుతులేదు. చాలా ఎక్కువగా ఉందండి ఎలకపారు. మందు ఒకటే ఇస్తుంది. నూకల్లో నూనె బెల్లం అన్ని నేను రైతులు కొనుక్కోమంటుంది. కొనుక్కున్నా కానీ అది పెట్టి లోపల వాళ్ళని కూడా చేసి పాడైపోతుంది వానకాలం ఇస్తాం వల్ల. అదే మే నెలలో ఇస్తే కొంతవరకు కవర్ అవుద్ది. ప్రస్తుతం పంట ఈనిక దశలో ఉన్నందున ఎలుకల బెడద ఎక్కువగా ఉందంటున్న వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఎటువంటి మందు సరఫరా కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సీజన్ కి మటుకు ఈ దాళవా సీజన్ లో ప్రభుత్వ పరంగా మందు సరఫరా లేదు. ఎలకల ప్రాబ్లం ఉంటాదేమో అని ఎక్స్పెక్ట్ చేసి ప్రపోజల్స్ పంపించాం. కాకపోతే ప్రతి రెగ్యులర్ గా వారం రిపోర్ట్లు చూసి ఎలకల చాలా తక్కువగా ఉండడం వల్ల మనకు ప్రభుత్వం మందు సరఫరా చేయలేని కారణంగా ఈ సంవత్సరం సామూహిక ఎలకల నిర్మూలన కార్యక్రమం చేపట్టడం లేదు. వివిధ దశల్లో ఎలుకల వల్ల జరుగుతున్న నష్టం 10 నుంచి 50% వరకు ఉంటున్న నేపథ్యంలో ఎలుకల నివారణకు సమగ్ర వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంది. వేసవిలో సామూహిక నివారణ కార్యక్రమాలు చేపట్టినప్పుడే ఎలుకల నివారణకు సర్కారు చేస్తున్న ఖర్చు అక్కరకొస్తోంది.